ఎన్టీఆర్ వంటి మహానటుడికి వారసుడు కావడం ఒక విధంగా బాలకృష్ణ అదృష్టం. మరో రకంగా అగ్ని పరీక్ష కూడా. తండ్రి పేరు నిలబెట్టి ఆ విషయంలో విజయం సాధించారు బాలకృష్ణ. 1974 తాతమ్మ కల చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. నందమూరి తారక రామారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత రామ్ రహీం, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాట్ పర్వం చిత్రాల్లో నటించిన బాలయ్య సాహసమే జీవితం చిత్రంతో హీరోగా మారారు. కానీ బాలకృష్ణ విషయం చాలా ప్రత్యేకం. తొలి సినిమా తాతమ్మ కల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా హీరోగా నటిస్తూ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించారు బాలకృష్ణ. సెప్టెంబర్ 1న దక్షిణాది చిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథుల సమక్షంలో ఆయనకు భారీ సన్మానం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కెరీర్లో మలుపులు మెరుపులు. దక్షిణాది మహానటుడు నందమూరి తారక రామారావు తొలిసారిగా తెలుగునాట తన తనయులు హరికృష్ణ, బాలకృష్ణను నటనా రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహించారు. అయితే నటవారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్ బాలకృష్ణ సొంతం. బాలకృష్ణ నటించిన తొలి చిత్రం తాతమ్మ కలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు. 2 సార్లు సెన్సార్ అయి 2 సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణది బాలనటుడి పాత్ర కాదు, కథలో కీలకమైన పాత్ర. ఎన్టీఆర్ అనితర సాధ్యంగా అభినయించిన శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలను బాలకృష్ణ సైతం పోషించి అభిమానుల్ని అలరించారు. అంతేకాదు ఎన్టీఆర్ పోషించని అభిమన్యు, నారద, ఆంజనేయ పాత్రలను బాలకృష్ణ పోషించి అభినందనలు అందుకున్నారు. పెద్దాయన పాతాళ భైరవు వంటి జానపద చిత్రాల్లో నటిస్తే బాలయ్య భైరవద్వీపం సినిమాతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఒకే చిత్రంలో అటు భగవంతుడు ఇటు భక్తునిగా నటించిన ఘనత తెలుగునాట ఎన్టీఆర్, బాలకృష్ణదే. 1964లో వచ్చిన శ్రీ సత్యనారాయణ మహత్యంలో ఎన్టీఆర్ శ్రీ మహావిష్ణువుగా సత్యవ్రతుడిగా నటించారు. అలాగే పాండురంగడ్లో బాలయ్య శ్రీకృష్ణ, పుండరీక పాత్రల్లో మెప్పించారు. బాలకృష్ణ ఎప్పుడూ ట్రెండ్ను ఫాలో కాలేదు. ఆయన నటిస్తేనే అది ట్రెండ్ అయింది. ఈ ట్రెండ్ను తర్వాత మిగిలిన హీరోలందరూ ఫాలో కావడం గమనార్హం. డిస్కో డాన్స్లు, మెషిన్ గన్స్తో యాక్షన్ సినిమాలు వస్తున్న రోజుల్లో బాలకృష్ణ పంచెకట్టుతో, కర్రసాముతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత చాలా కాలం తెలుగులో గ్రామీణ వాతావరణంలో సినిమాలు వచ్చాయి. అలాగే తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల నిర్మాణం బాగా పెరగడానికి బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాల సంచలన విజయమే కారణం. ఎన్టీఆర్ తన 52వ ఏట బాపు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో శ్రీరామునిగా నటించారు. అలాగే బాలకృష్ణ కూడా తన 52వ ఏటనే అదే బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీరామునిగా నటించడం విశేషం. తండ్రి పేరుతో తీసిన బయోపిక్లో తనయుడు హీరోగా నటించిన సందర్భాలు గతంలో లేవు. అరుదైన ఆ ఘనత బాలయ్యకే దక్కింది. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో బాలయ్య ఎన్టీఆర్గా కనిపించడంతో అభిమానులు మురిసిపోయారు. రాజకీయ నాయకుడిగా కూడా తండ్రి వారసత్వాన్ని కాపాడుతున్నారు బాలకృష్ణ. 3 సార్లు హిందూపురం శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ ప్రజాసేవలోనూ తన ముద్రను చాటారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.